నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు చాలా మంది ఈ గ్రామ సభకు వచ్చారు. ఇంతమంది జనం రావడము చాలా ఆనందంగా ఉందని మీ సర్పంచ్ గారు చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సభకు రాకముందే మాకు ఐటీడీఏ నుంచి ఫోన్ వచ్చింది. ఏమంటే మనకి 27వ తేదీతోటి ఈ గ్రామ సభలు అనేవి పూర్తవుతున్నాయి. కాబట్టి బాగా ప్రైవేట్ పీపుల్ చక్కగా మనకి జనాలు వచ్చిన దగ్గర వాళ్ళకి మనకి కేంద్రం నుంచి ఒక టీం వస్తున్నారు. ఆ టీంతో పాటు గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఐటీడీఏ పిఓ గారు కానీ రావడానికి అవకాశం ఉంది. అది రేపటితో మన కార్యక్రమాలు బొబ్బంగుతో క్లోజ్ అవుతాయి. కానీ అది పోస్ట్పోన్ చేయమన్నారు. మీ జనాలు చూస్తే అయ్యో నేను ఇక్కడికి ముందేనా తెలిసింది కాదు, ఇదే పోస్ట్పోన్ చేసి వాళ్ళని ఆ రోజుకి అంటే పెట్టవలసి వచ్చింది అని నేను ఆలోచిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడాను అయితే నేను తర్వాత మాట్లాడుతున్న ఒక్క విషయము, ఎప్పుడు కూడా ప్రియమ్మ గారు చెప్పారు, మీరు అందరూ వచ్చారు, గ్రామ సభ అనేది మీ గురించే. మీరు హెడ్ క్వార్టర్కి రావాలంటే చాలా దూరంలో ఉంటాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీ కష్టాలు సమస్యలు అవి మాకు తెలియజేయాలి. గ్రామ సభ ఈరోజు ఉమామహేశ్వరి పెట్టిందని లేకపోతే ఇంకెవరో పెట్టారని కాకుండా మీరు మీ సమస్యలు అక్కడ అధికారులు ఏంటి మాట్లాడతారు, దానివల్ల మాకు ఏంటి ఉపయోగం అని మీరు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఎవరు గ్రామ సభ పెట్టినా రావాలి. వస్తారు కదా, డెఫినెట్లీ రావాలి. ఓకేనా? అయితే ఈరోజు పిఎండిఏ జుగ కార్యక్రమానికి అంటే ఏంటి, ధర్తీ ఆబా జనజీవన్ అభియాన్, దాన్నే పిఎండిఏ జుగ అని అంటారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, అదే మన గ్రామ స్థాయి నాయకులు, అలాగే నా తోటి అధికారులకు, అలాగే సచివాలయ సిబ్బందికి, ఇతర సిబ్బందికి, ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలండి. ముఖ్యంగా మనం ఈరోజు మన యువ గారు కావచ్చు, ఐసిడిఎస్ కావచ్చు, ఐకేపీ కావచ్చు, ఏపీఎం గారు కావచ్చు, యువ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా చాలా విలువైన సమాచారం అయితే అందజేశారు. కాకపోతే ఆ విలువైన సమాచారంతో పాటు ఈరోజు గ్రామ సభ అనేది ఎందుకు పెట్టాం తెలుసా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. గ్రామ సభ గురించి తెలుసుకోవడమా? కాదు, అది కాదు. ఇంతవరకు మీకు ఎవరైనా వచ్చి సర్వే చేశారా? ఇళ్ళకి వచ్చి సర్వే చేశారు, ఇంటికి వచ్చి. అది ఏంటి, ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో బాగా వెనుకబడి ఉన్న గిరిజనులకు అందరికీ కూడా 100% అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొత్తం 17 మంది కేంద్ర మంత్రిత్వ శాఖలతో చర్చించి కొన్ని విషయాలు ఇందులో పొందుపరిచారు. అందులో ప్రధానంగా మనకి ఆధార్ కార్డు ఉందా లేదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా, డెత్ సర్టిఫికేట్ మన వాళ్ళకి ఎవరికైనా కప్పుకొని తిరుగుతూ ఉంటాం కదా, అలా ఉందా లేదా, అలాగే గ్యాస్ మనకి ఉచితంగా అదే మనకు వస్తుందా లేదా, కరెంటు ఉందా లేదా, జీరో అకౌంట్ ఉందా లేదా, అలాగే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ లేదా వితంతు పెన్షన్లు లేదా వికలాంగ పెన్షన్స్ అవన్నీ అందుతున్నాయా లేదా, అలాగే మనకి ఉపాధి హామీ పథకం ద్వారా పనులన్నీ మీకు అందుతున్నాయా లేదా, డబ్బులు సక్రమంగా వస్తున్నాయా లేదా, జాబ్ కార్డులు అడిగిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నారా లేదా, పిఎం విశ్వకర్మ దాని ద్వారా పిఎం విశ్వకర్మ అంటే వడ్రంగులు ఉంటారు కదా, చెక్క పని చేస్తారు వాళ్ళకి ఆ పిఎం విశ్వకర్మ ద్వారా ఏదైనా పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా, అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి 10,000 వస్తున్నాయా లేదా, అలాగే జీరో అకౌంట్ ఇప్పుడు చెప్పారు కదా మీ ఏపీఎం గారు, ఏమని చెప్పారు, జీరో అకౌంట్ రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా
విఆర్ఓ గారు మీరు రావడమే లేటు, తిరిగి మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు. జీరో అకౌంట్స్ అంటే మీరు రూపాయి కూడా మనం రుసుము చెల్లించకుండా బ్యాంకు వెళ్తే బ్యాంకు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు. అది ఎవరికి? ఓన్లీ మన చెప్పండి, ఓన్లీ మహిళలకేనా? అందరికీనా? అగ్రికల్చర్ కూడా ఇస్తున్నారు. అగ్రికల్చర్ ఏవో గారు చెప్తారు, అగ్రికల్చర్ వాళ్ళకి కూడా అకౌంట్లు ఇస్తున్నారట. ఈ అగ్రికల్చర్ అకౌంట్లు ఏంటి? ఇప్పుడు క్రెడిట్ కార్డులు లాంటివి, అవి మన దగ్గర ప్రజెంట్ డబ్బులు ఉండవు. ఆ క్రెడిట్ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ తాలూకా షాపులు ఉంటాయి అంతేనండి, అక్కడ బ్యాంక్ అకౌంట్, మళ్ళీ ఇవి సామాన్లు కొనుక్కోవడానికి కూడా మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. వెటనరీ డిపార్ట్మెంట్ తరఫున వెటనరీ రాలేదండి, ఆమె రాలేదా? అయితే ఇన్ని రకాల సదుపాయాలన్నీ కూడాను మన కేంద్ర ప్రభుత్వము మనకి ఇస్తున్నారు. అయితే మీకు ఆధార్ లేదనుకోండి, అది ఏం చేస్తారు? ఇక్కడికి వస్తారు, వీళ్ళకి మీటింగ్లో దేనికో వెళ్తారు. మీరు ఇక్కడికి ఈ సచివాలయానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో కూడా మన గ్రామాలు ఉంటాయి. అయ్యో వచ్చామే మా పని అవ్వలేదని బాధపడతారు. అలా నువ్వేమీ లేకుండా ఏమి కావాలంటే ఎక్కడ ఒక ఇంట్లోని ఒక నలుగురికి ఆధార్ ఉంటుంది, ఒక బాబుకు ఉంటుంది లేదా ఒక పాపకు ఉంటుంది. అలాంటివన్నీ కూడాను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవి వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి ఇంట్లో 5 ఉంటే 5, 10 మంది ఉంటే 10 మందితో కూడా సర్వే చేసి ఎక్కడ మనకి ఈ